ఇవాళ ఎన్నికల కమిషన్ ఆన్సర్ చెప్పాలి కదా, ఎందుకు ఈ మౌనం, ఎందుకు ఈ ప్రేక్షక పాత్ర అని. రైట్ సార్, ఇక కాంగ్రెస్లో తేలని అభ్యర్థులు అంటే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ 3 లోక్సభ స్థానాల్లో ఇంకా అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు. ఆల్మోస్ట్ ఆల్ నామినేషన్ గడువు కూడా ముగిసేందుకు దగ్గర పడుతుంది. అంటే దీని ఏం చెప్తారు సార్ కాంగ్రెస్? నామినేషన్లు కూడా ముగుస్తుంది కనుకనే కరీంనగర్లో అధిష్టానం ఇంకా ప్రకటించక ముందే వెలిచార్ల ఆయన నామినేషన్ కూడా వేశారు అన్అఫీషియల్గా. తర్వాత బీ ఫారంలు ఇస్తారు. కొన్ని సందర్భాల్లోనైతే అందరినీ పోటీ పడుతున్న అభ్యర్థులు అందరినీ నామినేషన్లు వేయబట్టారు. బీ ఫారం ఎవరో వరకు విత్డ్రా టైం వరకు ఇస్తారు. సో ఆ రకంగా కూడా రాజకీయాలు ఉంటాయి. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఖమ్మం తేలితే కరీంనగర్ తేలుతుంది. హైదరాబాద్ ఇష్యూ అని కాదు, హైదరాబాద్ పెద్ద సమస్య కాదు, ఎవరినో అని పెడతారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న నమ్మకంతో ఏం లేదు కనుక. కానీ మెయిన్ ఛాలెంజ్ ఖమ్మం. ఖమ్మంకు కరీంనగర్కి కూడా లింక్ ఉంది. ఎందుకంటే ఖమ్మంలో గనక పొంగులేటి సమీప బంధువును పెడితే అక్కడ రెడ్డిని పెడితే కరీంనగర్లో రెడ్డికి ఇవ్వరు, బహుశా వెలిచర్లకి ఇస్తారనుకుంటా, ఆయన వెలమ అనుకుంటా. సో ఒకవేళ ఖమ్మంలో గనక ఖమ్మాన్ని పెడితే అప్పుడు ఇక్కడ ప్రవీణ్ రెడ్డికైనా ఇవ్వచ్చు, ప్రవీణ్ రెడ్డికైనా ఇవ్వచ్చు, లేదా వెలిచర్లకైనా ఇవ్వచ్చు. అందువల్ల ఖమ్మంతో ఉన్న లింక్ అది కరీంనగర్కు. ఆ సామాజిక ఈక్వేషన్స్లో భాగంగా ఒక్కరే ఇప్పటికే రెడ్లకు 6 మందికి ఇచ్చారు, 17 మందిలో. ఇప్పుడు కరీంనగర్లో రెడ్డి ఇచ్చే ఖమ్మంలో రెడ్డి ఇస్తే 50% రెడ్లు అవుతారు. అది సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ కాదు. అందువల్ల ఖమ్మంతో లింక్ అయి ఉండి కరీంనగర్ ఆపడానికి కారణం అది. ఖమ్మంలో ఎందుకు ఆగారు అంటే మనందరికీ తెలుసు, అక్కడ బట్టి విక్రమార్క సతీమణి ఆమె పోటీలో ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమీప బంధువు పోటీలో ఉన్నారు. అదే కాకుండా ఆ లోకల్ కమ్మాకి ఇవ్వాలి, బయటి వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి ఒక వాదన మధ్యలో మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా వచ్చింది. ఆయన నిజామాబాద్ జిల్లా అతను. సో అందువల్ల ఆయన వివాదరహితుడు, సౌమ్యుడు కనుక ఆ ఖమ్మాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అని కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. తెలుగుదేశంలో మంత్రిగా కూడా పనిచేశారు. సో మండవ వెంకటేశ్వరరావు పేరు వస్తే మన పత్రికలో చదివింది రేణుకా చౌదరి వర్గం వ్యతిరేకించింది అని. స్థానిక ఖమ్మానేతకి ఇవ్వాలి తప్ప బయట నుంచి ఎవరినో పట్టుకొచ్చి కాదు అని. సో అందువల్ల ఇక్కడ కులాల మధ్య కమ్మాకి ఇవ్వాలా, రెడ్డికి ఇవ్వాలా అనేటువంటి పంచాయతీ, బట్టి విక్రమార్క చెప్పిన వాళ్ళకి ఇవ్వాలా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన వాళ్ళకి ఇవ్వాలా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకున్న అభ్యర్థికి ఇవ్వాలా అనేది పంచాయతీ. స్థానిక నేతకి ఇవ్వాలా, బయట నుంచి వచ్చిన నేతకి ఇవ్వాలా. ఎందుకు ఖమ్మం పైన ఇంత పోటీ అంటే ఖమ్మంలో ఎవరు కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా గెలుస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో తిరుగులేని మెజారిటీ ఉంది కనుక ఎవరు పోటీ చేసినా గెలుస్తారు. ఎంత ఆలస్యంగా అభ్యర్థి ప్రకటించినా ప్రమాదం ఉండదు. నామినేషన్ విత్డ్రాల్ టైం వరకు ఇచ్చినా కూడా స్టిల్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన ఎన్నికలు గెలుస్తారు. సో ఎవరైనా గెలుస్తారు కనుక అందరూ ఆ సీటు పైన కన్నేస్తారు. వి హనుమంతరావు కూడా మా బీసీలకు ఎందుకు ఇవ్వకూడదు, నాకు ఖమ్మం సీటు ఇవ్వమని ఆయన కూడా అడిగాడు. సో అందువల్ల అభ్యర్థి ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశం ఉన్న సీటు కనుక ఈ రకమైనటువంటి ఆసక్తి దానిపైన ఉంది. అందువల్ల బహుశా ఆ ఎన్నికల దగ్గర పడుతున్నది కనుక రేపో మాపో ఈ ఎనీ మూమెంట్ ఖమ్మం అభ్యర్థి ఖమ్మం అభ్యర్థి ప్రకటిస్తే కరీంనగర్ అభ్యర్థి వెంటనే ప్రకటిస్తారు. అక్కడ 2 ఈక్వేషన్లే. ఎందుకంటే ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ సీటు పొన్నం ప్రభాకర్ కొరకు త్యాగం చేశాడు కనుక ఆయనకు ఇవ్వాలి అనేది ఒక ఆర్గ్యుమెంటు. సో అలా కాదు, వెలమ క్యాండిడేట్కి ఇవ్వాలి జగపతిరావు కొడుకు అని అక్కడ ఒక ప్రతిపాదన ఉంది. సో అందువల్ల ఈ క్యాస్ట్ కాంబినేషను, లీడర్ల కాంబినేషన్లు తేలితే ఒకటి తేలితే ఇంకోటి తేలిపోతుంది అది. అందువల్ల బహుశా ఎనీ మూమెంట్ ఖమ్మం కూడా తేలొచ్చు. సరే, బీఆర్ఎస్ కాంగ్రెస్ హామీలు అమలు